బ్రదర్ చెప్పు, సీఎం రేవంత్ రెడ్డి గారిని పోలే విధంగా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇట్లాంటివి ఎందుకు తయారు చేస్తా ఉన్నారు? అసలు పెట్టిన వాళ్ళపైన కనీసం ఏమైనా చర్యలు తీసుకునే ఛాన్స్ ఉందా? మీ అభిప్రాయం ఏంది? అన్న, ఇప్పుడు చూడు, మనం దేవుడికి దేవుళ్ళ లెక్కనే చూడాలా. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఎట్లా తయారు చేసినారు, ఎందుకు తయారు చేసినారు మనకు తెలియదు. బట్ వాళ్ళకు కూడా మనం చెప్పాలా, అలాంటి ఏమైనా అవతారం వస్తే వాళ్ళు క్రియేట్ చేయొద్దు అని. ఎందుకంటే మనం దేవుడికి దేవుళ్ళ లెక్కనే. మీరు కావాలంటే కృష్ణజీ టైప్ చేయండి, శాంబాబా టైప్ చేయండి, లేకపోతే మన దుర్గామాత అన్నీ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర చేయండి, మంచి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి మనం అట్లా చేసినారు, అది పద్ధతి కాదు. పోయి పోయి మన హిందూ దేవులు అంటే లైక్ దేవుళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర వీళ్ళు ఎందుకు వస్తున్నారు అర్థం అయితే లేదు. ఇప్పుడు మిట్టు సాయి వచ్చేసి లైక్ విగ్రహం అయితే తీసేసిన నైటే, ఇప్పుడైతే ఏం లేదు. ఇప్పుడు తీసుకొచ్చి బాలగణేష్ అనేది పెట్టేసిండు. దీనికి సంబంధించి ఏం చెప్తారు మరి? ఎందుకు ఇట్లాంటి విగ్రహాలు ఎందుకు తయారు చేయాల్సి వస్తుంది? మరి ముందుగా ఫస్ట్ అలా విగ్రహాలు ఆడ పెట్టాలి అంటే విగ్రహం తయారు చేసే వ్యక్తి దగ్గర ఉంటుంది. అట్లాంటి విగ్రహాలు తయారు చేయొద్దు అని చెప్పేసి మీరు ఏం చెప్తారు? పోలీస్ వ్యవస్థ కావచ్చు, విగ్రహ తయారీ సిబ్బంది కావచ్చు, ఏం చెప్పాలండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది ఏమంటే, ఇప్పుడు మన ఫస్ట్ కళాకారులు ఉంటారు కదా, వాళ్ళకు కూడా చెప్పాలా. ఎందుకంటే ఇలాంటి విగ్రహాలు వాళ్ళు తయారు చేయొద్దు. అండ్ పోలీస్ వాళ్ళకి కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, దీనిపైన మంచిగా యాక్షన్ అనేది తీసుకోవాలి వాళ్ళు. ఓకే, మంచిగా యాక్షన్ తీసుకుంటే మాకు కూడా మంచి ఉంటుంది. ఇప్పుడు ఈయన వచ్చేసి సి రేవంత్ రెడ్డి గురించి గణేష్ అనేది పెట్టిండు. ఓకే, నెక్స్ట్ టైం వచ్చేసి మళ్ళీ వేరే సీఎం వస్తారు, వాళ్ళ వీళ్ళకి చూసి వాళ్ళు కూడా అట్లానే రెడీ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటారు, గవర్నమెంట్ ఉంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ ఏమొస్తుంది మనకు కూడా తెలియదు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ పైన ఎవరికి నమ్మకం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇప్పుడాకా ఆయన ఏమేమి ప్రామిస్ చేసిండో ఆ ప్రామిస్ ఇప్పటిదాకా క్లియర్ అనేది చేయలేదు. ఓకే, సో నెక్స్ట్ టైం అనేది మనకి నమ్మకం కూడా లేదు ఈ కాంగ్రెస్ మళ్ళా వస్తుందని. ఎందుకంటే నాకు తెలిసి 100% కాంగ్రెస్ అనేది రాదు మన తెలంగాణలో. ఇంకా ఒక బిగ్ రిక్వెస్ట్ టు మన తెలంగాణ పోలీస్ వాళ్ళు, దీనిపైన కొంచెం యాక్షన్ తీసుకోండి. ఆ కళాకారుతో మాట్లాడండి, మళ్ళీ మిట్టు సాయి అన్న గురించి కూడా మాట్లాడండి. ఎందుకంటే వాళ్ళు గణేష్ పెట్టినారు, తీసేసినారు. అది పెట్టడం ఎందుకు, తీసేయడం ఎందుకు? రైట్, బట్ దీనిపైన యాక్షన్ అనేది తీసుకోవాలా. పెట్టడం ఎవరైనా పెట్టేస్తారు, తీయనికి చాలా మంది తీసేస్తారు. బట్ దీనిపైన యాక్షన్ ఉండాలా. యాక్షన్ ఉంటేనే మంచిగా ఉంటుంది. ఇంకొకటి, మన టైం బాండ్లో కూడా ఒక చిన్న రిక్వెస్ట్, మన హిందూ బ్రదర్స్ నుంచి, హిందూ ఫ్యామిలీస్ గురించి ఒకటే చెప్తున్నా. మన గణేష్ విసర్జనకి మీరు వస్తారు కదా, మీరు గణేష్ తీసుకుపోయి మంచిగా నిమజ్జనం చేయండి. ఎందుకంటే చిన్న గణేష్కి ఏం చేస్తున్నారంటే మన ఫ్యామిలీ వాళ్ళు, మన బ్రదర్స్ వచ్చేసి డైరెక్ట్ ఇట్లా పడేస్తున్నారు గణేష్కి. సో ప్లీజ్, ఒక చిన్న రిక్వెస్ట్, మనం 10 days, 5 days, 2 days, 3 days ఏమైనా ఉండని పూజ చేస్తాం. పూజ చేసి మంచిగా నిమజ్జనం చేస్తే మనకు కూడా మంచి ఉంటుంది. ఎందుకంటే మనం గణేష్ పూజ ఎట్లా చేస్తాం మనకు తెలుసు, రైట్? మన పూజ, మన దేవుళ్ళ గురించి మనం తీసుకోపోయి ఇట్లానే వదిలేస్తే, ఇట్లానే పడేస్తే ఏముంటుంది చెప్పండి? మంచిగా ప్రేమతో మంచిగా నిమజ్జనం చేయండి.